జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దిలీప్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఈరోజు బీజేపీ మెగా పాదయాత్ర పేరుతో జూబ్లీ హిల్స్లోని 7 డివిజన్లలో మెగా పాదయాత్ర చేపట్టింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఇవి కూడా పాల్గొంటున్నారు. అయితే షేక్పేట డివిజన్లోని మారుతినగర్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. నవంబర్ 11 తారీఖు నాడు జరిగేటటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ ఓటర్ మహాశైలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు మహాపాదయాత్ర పేరు మీద దాదాపు 80 సెంటర్లలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, మిగతా భారతీయ జనతా పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 70 నుంచి 75 సెంటర్లలో ఇంటింటికి మహాపాదయాత్ర కార్యక్రమం అనే పేరుతోని ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క ప్రచారంలో తరలివెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటరు మహాశయులంతా కూడా మనస్ఫూర్తిగా మేమంతా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తాం, తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము బలపరచాలన్న ఒకటువంటి గొప్ప సంకల్పంతో ఓటర్ మహాశయులంతా కూడా మాకు మాటిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా, తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళుగా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆ 2 రాజకీయ పార్టీలు, ఒక పక్క టీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్, మాకు అవకాశం ఇస్తే మేము జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ఓటర్లంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడుగుతూ ఉన్నారు. మరోపక్క 2 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఓటరు మహాశయులంతా కూడా ఓపెన్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారంలో ఉండి మళ్ళీ గెలిపిస్తే చేస్తామంటే మేమెందుకు నమ్మాలనే విధంగా ఈరోజు ఓటర్లంతా కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి తీరంతా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటేనే అద్దాల మేడ అనుకుంటారు. 60, 60, 100 ఫీట్ల రోడ్లతో ఇక్కడి ప్రజలంతా ఎంత సుఖ సంతోషాలతో ఉంటున్నారో అని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతం ఈరోజు ఒక మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి. తప్పకుండా రేపు రాబో రోజులలో కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం, ఈ జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేస్తాం. అందుకు ఓటర్ మహాశయులారా మీరంతా కూడా నిండు మనసుతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ గారిని ఆశీర్వదించవలసిందిగా పేరున అందరికీ విజ్ఞప్తి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు కంటే ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా పాదయాత్ర నిర్వహించే కారణం ఏంటి? ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అది దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి మునుగోడు కావచ్చు, భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ జరిగితే 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసమైంది. అంటే ప్రజలంతా కూడా స్పష్టంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తామనే విధంగా స్పష్టంగా ప్రజలకు సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. గతంలో 2023లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఓట్లు భారీ ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నైతే ఓట్లు వచ్చినాయో అంతకన్నా ఇంకా ఒక 1.5% దాదాపు 65,000 చిల్లర ఓట్లు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి రావడం జరిగింది. ఈసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తాడన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది.